హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము వినాయక చవితి సింపుల్గా సూపర్గా చేసుకున్నాము. దానికోసం ప్రిపరేషన్స్, నైవేద్యాలు, పూజ అదంతా ఎలా చేసామో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా బంతి పువ్వులు, మామిడాకులు కలిపి మిక్స్ చేసి చక్కగా దండలు గుచ్చుకుంటున్నాను. తర్వాత పాలవెల్లికి ఇవన్నీ దండలు అరేంజ్ చేస్తాను. ఫస్ట్గా అయితే పాలవెల్లేసి నీట్గా శుభ్రం కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి అరేంజ్ చేసేసాను. ఈ దండలు కూడా నీట్గా ఇలా కట్టేసుకొని రెడీ పెట్టాను. ఇప్పుడు తోరణాలు రెడీ చేసుకుంటున్నాను. నేను 2-3 రకాల తోరణాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి మామిడాకులు అయితే. నాకైతే చాలా బాగా నచ్చినాయి. దాంతో ఇలా వెరైటీస్ చేశాను. నేను పాలవెల్లికి ఇలా అరేంజ్ చేసుకున్నాము. నీట్గా చాలా బాగుంది లుక్ అయితేని. ఫస్ట్ అయితే మొత్తం అదంతా నీట్గా బొట్లు పెట్టేశాను కదా. తర్వాత ఫ్రూట్స్ అవి కట్టేసి తర్వాత ఈ తోరణాలు కూడా అరేంజ్ చేసేసి తర్వాత బంతి పూలు అవి నీట్గా కట్టేస్తాము. ఫస్ట్ అయితే ఇవి ఎంత బాగున్నాయో కట్టిన తర్వాత చాలా బాగా వచ్చినాయి లుక్ అయితే. ఫ్రూట్స్ అన్నీ కట్టేసాము. అలాగే పొత్తులు కూడా 4 వైపులా చక్కగా కట్టేసి ఇప్పుడు బంతిపూలు కూడా కట్టేసాము. నీట్గా చాలా బాగుంది కదా. మధ్యలో వినాయకుడికి ఇలాగా గుత్తులా కట్టి నీట్గా ఇలా అరేంజ్ చేశాను అన్నమాట. ఇప్పుడు నీట్గా ఇలా సర్దేసుకున్నాం పాలవెల్లి. తర్వాత వచ్చి నైవేద్యాలు ఏం చేస్తున్నానో చూసేద్దాం. నేను కుడుముల్లో 5 రకాలు చేశాను. ఫస్ట్ వచ్చేసి బెల్లం కుడుముల్లో 3 రకాలు, అలాగే చప్పడి కుడియాలు, రవ్వ కుడుములు, ఇంకోటి వచ్చేసి జిల్లేడుకాయలు అనేసి లోపల స్టఫ్ పెట్టుకుని చేసుకున్నాము. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రవ్వ కుడుములు అయితే ఎక్కువ చేస్తున్నాను. మాకు రవ్వ కుడుములు అయితే చాలా ఇష్టంగా తింటాము. చట్నీతో చాలా బాగుంటుంది. అండ్ మా సిద్ధుకు కూడా ఇష్టము. అందుకని చెప్పేసి రవ్వ కుడుములు చేశాను. రవ్వ కుడుములు చేసుకుంటూనే ఆవిరి పట్టించినవి అవి తీస్తున్నాను. ఫస్ట్ అయితే మోదకులు ఇంకా జిల్లేడుకాయలు ఆవిరి పట్టించేసాను. మోదకులు వచ్చేసి చేత్తోనే మోల్డ్ చేసి నాట్లు పెట్టుకుంటే షేప్ అస్సలు పాడవదు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ దీంతోపాటు జిల్లేడుకాయలు అన్నాను కదా, అవి వచ్చేసి లోపల స్టఫ్ కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుని అది లోపల స్టఫ్ పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకోటి వచ్చేసి చింతపండు పులిహోర కాదు, ఇది నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మా వారికి చింతపండు పులిహోర కన్నా నిమ్మకాయ పులిహోర బాగా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నిమ్మకాయ పులిహోర చేశాను. అండ్ చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత పైనుంచి జీడిపప్పు వేసాను. క్రంచీగా ఉంటాయి. మిక్స్ చేయకుండా ఇలా పైనుంచి వేస్తే మనం తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి పైనుంచి ఇలా వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా బెల్లం కుడుములు కొన్ని స్టీమ్ పెట్టాల్సినవి ఉన్నాయి. అవి కూడా స్టీమ్ పట్టించేస్తాను. ఇవి వంట అది రెడీ చేసుకుంటూ నేను వినాయకుడికి మొత్తం పూజకి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. చక్కగా ముగ్గు పెట్టేసి పీట వేసేసి బియ్యం పోసి అలాగే లాస్ట్ తీసుకున్నాను. ఇక్కడ లోటస్ది కనబడుతుంది కదా, అది నీట్గా దాచి ఈ సంవత్సరం కూడా అదే పెట్టేశాను. చాలా కలర్ఫుల్గా ఉంటుందని. అండ్ ఇది కూడా అరేంజ్ చేసేసి నేను మట్టి వినాయకుడిని తీసుకున్నానని చెప్పాను కదా. చిన్న మట్టి విగ్రహాన్ని తీసుకుని దానికి మెల్లో కుడుములు, చిన్న కుడుములు, చప్పడి కుడియాలు చేసుకుని దండగుచ్చుకుని మెల్ల అరేంజ్ చేశాను. ఇక్కడ నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి. పాల తాలికలు, అలాగే బెల్లం కుడుములు, ఇంకా జిల్లేడుకాయలు, అటుకులు, బెల్లం అన్నీ నీట్గా సర్దేసుకున్నాము. ఇంకా అక్కడ చిన్న గొడుగు కనబడుతుంది కదా, అది అయితే నేనే అరేంజ్ చేశాను. చక్కగా కలర్ పేపర్స్తో నీట్గా గొడుగు కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే మొత్తం దేవుడి దగ్గరికి అంతా నీట్గా సర్దేసుకుని పిల్లల్ని రెడీ చేసేసి మొత్తం అంతా నీట్గా అరేంజ్ చేసేసాను. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి చక్కగా శారీ కట్టుకుని పూజకైతే రెడీ అయిపోతాను. ఇంతకీ మా పూజకి ప్రిపరేషన్స్, నైవేద్యాలు చూసారు కదా ఎంత బాగున్నాయి. మాకైతే క్యూట్గా చిన్నగా ఉంది కాబట్టి నీట్గా ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా మేమైతే పూజకు కూడా రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేస్తాము.
చక్కగా పూజ, అష్టోత్తరాలు, పసుపు గణపతి పూజ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా వారు వచ్చి కథ చదువుతున్నారు. కథ చదివేటప్పుడు వచ్చి అక్షింతలు చేతిలో పట్టుకుని కూర్చోవాలి కదా. అయితే పిల్లలు అక్షింతలు కింద జల్లేస్తున్నారని చెప్పేసి పిల్లలవి నావి కలిసి చేతిలో పట్టుకుని కూర్చున్నాను. అండ్ ఈ పూజ వచ్చి నలుగురం కూర్చుని కలిసే చేసుకుంటాము. అండ్ ఈ పూజ పిల్లలు ముఖ్యంగా కూర్చోబెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా కూర్చోబెట్టే చేస్తారు. అందుకని కూర్చోబెట్టి నలుగురం కూర్చుని చక్కగా పూజ అది చేసుకుంటున్నాము. అండ్ మేమైతే ఇలా ప్రతి సంవత్సరం ఇలాగా నలుగురం కలిసే చేసుకుంటాము. హ్యాపీగా అందరం కలిసి చదువుకుంటూ పూజ చేసుకుని ఫస్ట్ కథ అంతా అయిపోయిన తర్వాత మా వారు వేసుకుని నాకు పిల్లలకి అక్షింతలు వేసేసి మిగతా అక్షింతలు సాయంత్రం వేసుకోవాలని చెప్పేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము. సాయంత్రం బయటకు బయటకు వెళ్ళే ముందు అక్షింతలు వేసుకుని వెళ్తాము. పూజ చక్కగా అయిపోయింది కదా. ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేస్తే మేము హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ అంతా నీట్గా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయింది పూజ అదిని. అలాగే డెకరేషన్ అది మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే మా వారికి అయితే వినాయకుని విగ్రహం కలగా ఉందంట. ఈ సంవత్సరం చాలా బాగుంది అనేసి అన్నారు. అండ్ ఇక్కడ హారతి ఇచ్చేసాము. చక్కగా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యాలు కూడా గణపతికి సమర్పించేసాము. చక్కగా దేవునికి హారతి ఇచ్చేసాము. మేము కూడా హారతి తీసేసుకున్నాము. మేము తీసుకుంటే సరిపోద్దా, మరి మీరు తీసుకోవాలి కదా. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు మాతో పాటు మీకు ఉండాలి. కాబట్టి మీరు దేవుని హారతి తీసుకోండి. ఎలా ఉంది మా పూజ ప్రిపరేషన్, నైవేద్యాలు చక్కగా సింపుల్గా సూపర్గా ఉందా? మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే సింపుల్గా నీట్గా చేసుకుంటాము. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఉన్నదని ఇలా చేసుకోవడం కాదు. ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి, దసరా, అలాగే వరలక్ష్మి వ్రతం ఇలాగే ఎప్పుడు చేసుకుంటాము. చక్కగా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకుని చక్కగా పూజ అంతా చాలా బాగా జరిగింది కదా. ఇప్పుడు పిల్లలు మా వారు గుంజీలు తీస్తున్నారు. అండ్ ఇక్కడ మా సిద్ధు ఏం చెప్తే అదే చేస్తాడు. చక్కగా మా చిన్నోడైతే పెద్దోడు ఏది చెప్తే చిన్నోడు అదే చేస్తారు. ఇప్పటికైతే వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. నాకైతే వీళ్ళ బాండింగ్ నచ్చుతుంది. అండ్ పెద్ద అయిన తర్వాత ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అన్నదమ్ముల అనుబంధం అయితే రామలక్ష్మణుడు అని పోలుస్తారు కదా, సేమ్ అలాగే ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అయిన తర్వాత మావి గారికి ప్రతిరోజు పూజ చేసుకుంటారు మా వారైతే. ఈరోజు కూడా నైవేద్యాలు పెట్టుకొని దీపం పెట్టుకొని పూజ చేసేసుకుని తర్వాత టిఫిన్ తిని కొద్దిసేపు అయ్యాక మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ కోసం ఏమేమి తిన్నామో ఆల్రెడీ మన ఛానల్లో చిన్న షార్ట్ అయితే పెట్టాను. అండ్ ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా తెలియాలి కదా ఏమేమి తింటున్నామో, అవన్నీ చూసేయండి. పులిహోర, అన్నం, బంగాళదుంప కూర, పాల తాలికలు, బెల్లం కుడియాలు, జిల్లేడికాయలు, రవ్వతో చేసిన కుడుములు. అలాగే మేము ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుంటాము. పక్కింటి వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు మేము కానీ షేర్ చేసుకుంటామని ఒకసారి వీడియోలో చెప్పాను కదా. అలాగే నేనేమైతే చేశానో అవన్నీ వదినకి ఇంకా పక్కింటి వాళ్ళకి షేర్ చేశాను. అలాగే వాళ్ళు కూడా పులిహోర, కుడుములు, గారెలు ఆంటీ ఇచ్చారు. ఈ తర్వాత వచ్చేసి వదిన వాళ్ళైతే పరమాన్నం, బెల్లం కుడులు, అలాగే రవ్వతో చేసిన కుడుములు తయారు చేశారంట, అవి ఇచ్చారు. ఇది మా లంచ్ అయితే మొత్తం చక్కగా నీట్గా భోజనం చేసేసి రిలాక్స్ అయ్యి ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ పూజ చేసుకున్నాను. నేనైతే ఆ రోజే గణేష్ నిమజ్జనం కూడా చేసేసాము. ఎందుకంటే మాది చాలా చిన్నది కదా ప్లేసు, హాలు. అందుకని చెప్పేసి పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. పైగా కింద కాబట్టి మంచిది కాదు, కాలు దుమ్మది రేగుతుంది, మంచిది కాదు కదా. అందుకని చెప్పేసి సాయంత్రం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నేను నైవేద్యంగా అయితే శనగలు పెట్టి గణేషుని కదిపాము. ఫస్ట్గా పూజది నీట్గా చేసేసుకుని తర్వాత అయితే గణేషుని నేను మా వారు కదిపి గోదావరికి అయితే తీసుకుని వెళ్ళాము. పిల్లలు మేము కలిసి చక్కగా గోదావరికి వెళ్ళాము. అక్కడ చాలామంది నిమజ్జనం చేయడానికి వచ్చారు గోదావరి దగ్గరికి. కానీ గోదావరికి కండిషన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే చాలా ఫుల్ వాటర్ ఉంది. అందుకని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు అలాగే సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా
మన దగ్గరికి వచ్చి వాళ్ళు అవన్నీ తీసుకుని మొత్తం ఇలా బార్కెట్లు కట్టేశారు కదా, ఆ లోపల ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళే నిమజ్జనం చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేమైతే బ్రిడ్జి వైపుకి వచ్చాము. మేమే స్వయంగా నిమజ్జనం చేసుకుందామని చెప్పేసి బ్రిడ్జి వైపుకి వచ్చి నిమజ్జనం చేసుకుందామని వచ్చాము. చాలా ఫుల్గా ఉంది, చూసారు కదా గోదావరి. అందుకనే వాళ్ళ సేఫ్టీ కోసం అలాగా బంద్ చేసేసారన్నమాట. మేమైతే ఇంకా మెల్లిగా బ్రిడ్జి వైపుకి వెళ్ళాము. అక్కడ కూడా చాలామంది వచ్చారు. స్వయంగా చేసుకున్నామన్న తృప్తి ఉన్న వాళ్ళకైతే చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా అలా చేసుకుంటున్నారు. అంటే ఎక్కువ మంది కాకుండా కొంతమంది అయితే వచ్చి స్వయంగా చేసుకుంటున్నారన్నమాట బ్రిడ్జి పైకి వచ్చి గోదావరికి. నేను మా వారు కలిసి గణేశుని అయితే నిమజ్జనం చేస్తాము. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూను. చాలా ఫ్లోటింగ్ ఉంది, అలాగే గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. మేము గణేశుని లాస్ట్గా చక్కగా చూసుకుంటున్నాము. చాలా క్యూట్గా, చాలా అందంగా కళగా ఉంది గణేశుడు అనేసి మాకైతే అనిపించింది. నేను మా వారు కలిసి చక్కగా గణేశునితో చెప్తున్నామన్నమాట, అమ్మ ఒడిలోకి చేరుకో నాయనా అనేసి. మేమైతే నిమజ్జనం చేస్తున్నాము. చక్కగా గంగా మోడిలోకి గణేశుని అయితే చేర్చేసాము. చాలా జాగ్రత్తగా ఆయన్నైతే నీట్గా తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసేసాము. మాకులాగే చాలామంది ఇక్కడికి వచ్చేసి ఇలాగా నిమజ్జనం చేసేవాళ్ళు ఉన్నారు. మేమైతే నీట్గా నిమజ్జనం చేసేసాం కదా. ఈ సంవత్సరం అయితే గణేశుని పూజ అది నీట్గా చాలా బాగా జరిగింది. నిమజ్జనం కూడా బాగా జరిగింది. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ చక్కగా తీసుకుని ఇంకా తిరిగి వచ్చేటప్పుడు గణేష్ విగ్రహాలు అవి చాలా బాగున్నాయి, అవి కూడా వీడియో తీసాను. కొన్ని విగ్రహాలు అయితే దర్శించుకుని చక్కగా ఇంటికైతే వచ్చేసాము. ఇదండి మా ఇంటి వినాయక చవితి పూజ ప్రిపరేషన్స్, ఇంకా గణేశుని నిమజ్జనం. ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది అనిపించింది. మీకైతే ఎలా అనిపించింది చూసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంతం కోడలు అనస్వాల్ ఛానల్.